హాయ్ అండి, ఈవేళ మీకు నేను ఫుల్ వీడియో పెడతాను అన్నాను కదా. గుమ్మడి వడియాలట్టు ఈ చిన్న కాయకి బుల్లి గ్లాసు అంటే ఒక పావు కేజీకి తక్కువ అనమాట. పప్పు వేసేసుకున్నాను, నానబెట్టేసుకున్నాను. ఒక్క 2 అవర్స్లో పప్పు ఎలా నానిపోతుంది, 2 అవర్స్లో వాటర్ కూడా అలాగే దిగిపోతుంది. కొంచెం ఉప్పు వేసి లైట్గా వేసేసుకుని కొంచెం కలిపేసుకుని పసుపు వేసుకుని కలిపేసుకుని ఇలా వాటర్ గట్టిగా పిండేసి ఒక బరువు రుబ్బురోలు పత్రం బరువు పెడితే సరిపోతుంది. వాటర్ అంతా సేమ్ వడియాల ప్రాసెస్తేనండి. కాకపోతే మేము కొంచెం తినడానికి నేను చేసుకుంటున్నాను అంతే. అయితే కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఎందుకు వేసానంటే కలర్ కూడా రెడ్గా బాగుంటుంది అందుకని చెప్పి వేసాను. మినపప్పు శుభ్రం కడిగేసుకుని గట్టిగా రుబ్బేసుకోవాలండి. సేమ్ గార్లి పప్పులాగా అనమాట. రుబ్బేసుకుని ఇలా ఈ విధంగా వేసేసుకుని వడగట్టినవి అవి 2 గంటల తర్వాత ఓడిపోయి ఉంటాయి వాటర్ అంతాను. అవి కూడా మొడవెప్పేసుకుని శుభ్రంగా దీంట్లో కలిపేసుకుని గార్లి పప్పులాగా గట్టిగా ఉంటుంది. ఇదంతా కొంచెం ఉప్పు సరిపోయిందో తీసుకోవడం. దీంట్లో నేను ఏం వేసానంటే ఇంగు వేసానండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే దీంట్లో ఇంగు తగిలితే కానీ రుచి రాదు మనకి వడియాల పిండి అట్టు అంటేను. జీలకర్ర వేసినా సరే ఇంగు టేస్ట్ ఈ విధంగా వేసుకుంటే సూపరు. చూస్తేనే తినేయాలనిపించేసింది. ఎప్పుడు వేస్తానో ఎప్పుడు తినేస్తాను అనిపిస్తుంది. మొత్తం మా అందరికీ అలాగే ఇష్టమండి. అయితే ఈ విధంగా వేసేసాను. బాగున్నాయి. కొంచెం గాలిలాగే రోస్టెడ్గా కరకరలాడుతూ వచ్చేసాయి. నేను వేసుకొని వేడివేడిగా తినేసాను. ఒత్తిడి కూడా తినేయచ్చండి. ఇవి గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని మీరు ఈ విధంగా కూడా చేసుకుని ఈజీగా తినేయచ్చు. కూర కూడా వండక్కర్లేదండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం నేను తినేస్తున్నాను, మీరు కూడా తినేయండి.